హలో పిల్లలు, ఎలా ఉన్నారు? నేను ఈరోజు కూడా మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకొచ్చేసాను. మరి ఈరోజు కథ ఏంటో చూద్దామా? పూర్వం ఒక రాజుగారు ఉండేవాళ్ళు. ఆ రాజుగారు ఒకసారి ఏం చేశారంటే, వాళ్ళ సైన్యంతో కలిసి అడవికి వేటకు వెళ్లారు. అలా వేటాడి, వేటాడి మధ్యాహ్నం అయ్యేసరికి ఇంకేముంది, నీరసం వచ్చింది రాజుగారికి, వాళ్ళ సైన్యానికి. ఇక రాజుగారు, వాళ్ళ సైన్యం ఇక ఆకలేసి, ఇక వాటర్ కోసం అని చెప్పేసి ఇక మొత్తం వెతుకుతా ఉంటారు. ఎక్కడన్నా వాటర్ ఉన్నాయా? ఫుడ్ ఉందా? అని చెప్పేసి వెతుకుతూ ఉంటారు. ఒకతను పొలంలో మంచం మీద కూర్చుని ఇలా రాజుగారు వాళ్ళ సైన్యము అటు ఇటు తిరగటము, దేనికోసమో వెతకటము అనేది చూస్తూ ఉంటాడు. అతనికి అర్థమైంది. వాళ్ళు వాటర్ కోసమో, తిండి కోసమో ఎతుకుతున్నారు అని చెప్పేసేసి. అప్పుడు అతను రాజుగారిని, వాళ్ళ సైన్యాన్ని, "రాజా ఇటు రండి. ఇక్కడ వాటర్ ఉన్నాయి. మీరు వచ్చి మీ దాహాన్ని తీర్చుకోండి" అని చెప్పి పిలుస్తాడు. అది విన్న రాజుగారు, వాళ్ళ సైన్యం అక్కడికి వెళ్లి వాటర్ తాగుతూ ఉంటారు. ఈ లోపల ఆ మంచం మీద నుంచి ఆ రైతు కిందకి దిగుతాడు. దిగి అక్కడ చూస్తాడు. ఇంకా రాజుగారు, సైనికులందరూ వాటర్ తాగడం చూసి కోపంగా వాళ్ళ దగ్గరికెళ్ళి, "ఏంటి రాజా, మీరిలా వచ్చి నా పొలంలో వాటర్ మొత్తం తాగేస్తున్నారు. ఇది అసలు మీకు న్యాయమేనా? అసలు నన్ను అడగాలిగా" అని చెప్పేసి రాజుగారి మీద కోపడతాడు. రాజుగారు వీళ్ళందరూ, "ఏంటి ఇతను ఇలా మాట్లాడుతున్నాడు? ఇతనే కదా మనల్ని పిలిచింది" అని చెప్పేసి, సర్లే ఎళ్ళిపోదాంలే అని చెప్పేసి తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు వెళ్ళిపోయాక సరే అని చెప్పి రైతు మళ్ళీ మంచం మీద ఎక్కి కూర్చుంటాడు. మళ్ళీ మంచం మీద ఎక్కిన తర్వాత మళ్ళీ రైతు రాజుగారిని, వాళ్ళ సైన్యాన్ని, "ఏంటి రాజా, రండి వాటర్ తాగండి. మీ దాహాన్ని తీర్చుకొని అలా వెళ్ళిపోతున్నారేంటి" అని చెప్పేసి పిలుస్తాడు. రాజు పాపం సైన్యానికి ఇంకా దాహం తీరలేదు కదా! వాళ్ళు బాగా దాహంగా ఉన్నారు. సరే అని చెప్పి తీసుకెళ్ళి మళ్ళీ వాటర్ తాగమంటాడు. మళ్ళీ వాటర్ తాగుతూ ఉండుంటే మళ్ళీ ఆ రైతు మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ రాజుగారిని, మళ్ళీ సైన్యాన్ని అందరిని తిడతాడు. తిట్టేపాటికి రాజుగారు సైన్యాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ ఆ రైతు మంచం మీద కూర్చుని రాజుగారిని, సైనికుల్ని, "రండి దాహాన్ని తీర్చుకోండి" అని చెప్పి పిలుస్తాడు. ఈసారి మాత్రం రాజుగారు అతని మాటలు లెక్క చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత మరుసటి రోజు అసలు ఏంటి, ఆ రైతు ఎందుకు అలా బిహేవ్ చేశాడు? ముందేమో రమ్మన్నాడు మంచం మీద కూర్చొని, తర్వాతేమో వెళ్ళిపోమన్నాడు కిందకి దిగంగానే. మంచం మీద కూర్చున్నప్పుడేమో ఒక ఉన్నతమైన వ్యక్తిలాగాను, కిందకి దిగంగానేమో నార్మల్ మనిషిలాగాను బిహేవ్ చేశాడు. కాబట్టి ఆ ప్లేస్‌లో ఏదో ఉంది. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ప్లేస్‌లో ఏముందో తెలుసుకోవాలి అని చెప్పి మరుసటి రోజు రాజుగారు సైనికులతో కలిసి ఆ పొలానికి వెళ్లి రైతుకి డబ్బులిచ్చి ఆ మంచు ఉన్న ప్లేస్‌లో మొత్తం సైనికుల చేత తవ్విస్తాడు. తవ్విస్తే తీరా చూస్తే ఏముంది, అక్కడ ఒక వజ్రాల సింహాసనం ఉంది. ఆ సింహాసనానికి 32 మెట్లున్నాయి. ప్రతి మెట్టుకి ఒక అమ్మాయి బొమ్ముంది. ఆ సింహాసనాన్ని రాజు తన రాజ్యానికి తీసుకెళ్ళి దాని మీద కూర్చొని రాజ్యపాలన చేయాలనుకుంటాడు. రాజుగారు ఆ సింహాసనం మీద మొదటి స్టెప్ మీద కాలు వేయంగానే, ఆ స్టెప్ మీద ఉన్న బొమ్మకి ప్రాణం వచ్చి, "ఆగు రాజా! ఇది ఎవరిదనుకుంటున్నావు? నువ్వు దీని మీద కూర్చోగలవా?" అని చెప్పేసి ఆపేస్తుంది. అది పిల్లలు ఈరోజు కథ. కథ అర్థమైందా మరి? మరి ఇంతకీ ఆ సింహాసనం ఎవరిది? ఆ బొమ్మ ఎందుకని చెప్పి రాజుగారిని ఆపేసింది? ఇటువంటి విషయాల గురించి తెలుసుకోవాలంటే మన నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం వెయిట్ చేయాల్సిందే. సరే పిల్లలు, కథ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి.